హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించాను ఫ్రెండ్స్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల ప్రాంతానికి చెందినటువంటి దండిగం కురుకుటి మధ్య ఒక వంతెన అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా పొట్టిగా ఉంది. పొట్టిగా ఉండడం వల్ల వర్షాలకు తుఫాన్లకు గడ్డ వాటర్ అనమాట ఆ బ్రిడ్జి పైనుంచి పొంగి రావడం వల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, అలాగే ప్రయాణించే ప్రయాణికులకు, గిరిజనులకు చాలా కష్టాలు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్. గిరిజనుల ఆందోళన ఏంటంటే ఎత్తైన బ్రిడ్జ్ ఉంటే ప్రయాణానికి చాలా షాప్గా ఉంటుందని వాళ్ళ ఉద్దేశంతో వారు బాధపడుతున్నారు. ప్రతి ఏడాది కూడా ఇట్లా మా గిరిజనులు అయితే కష్టాలు అయితే పడుతున్నారు ఎత్తైన బ్రిడ్జి లేక. మరి ఈ వీడియోలో మా గిరిజనుల కష్టాన్ని మీకు చూపించబోతున్నాను, ఎట్లా ఉంటుందో. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని ఇస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాం ఫ్రెండ్స్, రండి. వచ్చి దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఆ గడ్డ అయితే ఆ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ పై నుంచి చాలా హెవీగా వస్తుంది వాటర్ అనమాట. చూడండి, రోడ్లు కూడా చాలా పేచీలు అయితే ఉన్నాయి. చాలా దారుణంగా అయితే ఉంది ఫ్రెండ్స్. వర్షాకాలం అయితే గడ్డ పొంగడం ద్వారా ట్రైబల్స్ దాటడానికి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. చూడండి ఎట్లా ఉందో, చూడండి ఎట్లా ఉందో. చాలా డౌన్లో ఉంది ఫ్రెండ్స్ బ్రిడ్జ్ అయితే. వర్షాకాలం వస్తే మాత్రం చాలా బీభత్సంగా, చాలా దారుణంగా అయితే ఇబ్బంది పడుతున్నారు ట్రైబల్స్ అనమాట. మార్కెట్కి వెళ్ళాలన్నా లేదంటే ముఖ్యమైన వస్తువులు కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రైబల్స్ అనమాట. ఇక్కడ గిరిజనుల యొక్క ఆందోళన ఏంటంటే, ప్రజల యొక్క ఆందోళన సరైన మంచి బ్రిడ్జ్, ఎత్తైన బ్రిడ్జ్ కావాలనే ఉద్దేశంతో వారి యొక్క ఆందోళన చేస్తున్నారు. చూడండి ఎట్లా ఉందో. మార్నింగ్ లొకేషన్ ఫ్రెండ్స్, ఇది దండిగం రోడ్డు యొక్క దండిగం రోడ్డు కురుకుటి రోడ్డుకు మధ్యన ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. మొన్నటి వర్షానికి చూడండి మొత్తం చెత్త మొత్తం కొట్టుకొని ఆ కండలు కప్పించింది అనమాట. చూడండి ఎట్లా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఆ వాటర్ ఉందా, వర్షానికి ఎక్కువ వాటర్ వచ్చి ఆ చెత్త మొత్తం ఇక్కడ నింపించింది అనమాట కంప్లీటెడ్గా. ఇట్లా ఉంటుంది నా పరిస్థితి. ఓకేనా, చూడండి మా గిరిజనుల పరిస్థితి ఇట్లా ఉంది. చూడండి, బ్రిడ్జి సరైన బ్రిడ్జి లేక అయితే మేమైతే చాలా కష్టాలు అయితే పడుతూ ఉన్నాము. చాలా వాటర్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, 3 రోజుల నుండి తుఫాను రావడం వల్ల మా గిరిజన ప్రాంతాల్లో కురుకుటికి దండిగానికి మధ్య ఉన్నటువంటి వంతెన చాలా పొట్టిదనమాట. అందువలన 3-4 రోజులు తుఫాను రావడం వల్ల గడ్డ అయితే చాలా పొంగి ఆ బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్తుందన్నమాట. ప్రజెంట్ ఇప్పుడైతే కొంచెం తగ్గింది, చాలా హెవీగా వస్తుంది. గడ్డ పొంగడం ద్వారా ఇటువైపు వెళ్ళేవారు, అటు నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి ఎట్లా వాళ్ళు నడుచుకుని వస్తున్నారో. ఇంకా వంతెన పైనుంచి ఇంకా పొంగి వెళ్తూ ఉంటే కనుక మనం అటు నుంచి కానీ ఇటు నుంచి వెళ్ళడానికి చాలా నడుచుకుని వెళ్ళామంటే చాలా వాటర్ అయితే మనకు తోచేస్తుంది, కిందికి పడేస్తుంది అనమాట. చాలా డేంజర్. అదే ఎత్తైనటువంటి బ్రిడ్జ్ ఉంటే కనుక చాలా. తాతగారు, ఎప్పటి నుంచి ఒక బ్రిడ్జి ఇలాగే ఉంది? అప్పటి నుంచి కూడా బ్రిడ్జి కూడా కట్టారు, కానీ మాకు సుఖం లేదు.
సరైన సదుపాయం లేని పరిస్థితి, సౌకర్యం లేని పరిస్థితి. కానీ బాధలు అటు ఉన్న వాళ్ళు, అటు వెళ్ళిన వాళ్ళు, ఇటు ఉన్న వాళ్ళు బాధలు పడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాను, కారుకి వెళ్ళి వస్తున్నాను. వేరే గ్రామం ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళి వస్తున్నారు. బట్టి ఇలాగా తిరిగి మళ్ళీ మా ఊరు తిన్నకి వెళ్ళాలి. గ్రామంలో సాక్షిగా ఇది ఎవడు ఈ నిర్ణయం కడతాడో నాకు తెలియదు. ఇక్కడ పెట్టి కొద్దిగా హైట్కి కట్టాలి. ప్రభుత్వాలు ఇప్పుడు వస్తూ వెళ్తున్నాయి. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి పరిస్థితులు చూసి కట్టాలని ఉద్దేశించి మనం బాధపడుతున్నాం, చాలా బాధపడుతున్నారు. అయితే స్కూల్ పిల్లలు చదువుకునే పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాకాలం వెళ్ళడం చాలా ఇబ్బంది. అలాగే టీచర్స్ ఇక్కడ స్కూల్ ఉంది కురుకుట్లో, ఇక్కడ టీచర్స్ వచ్చి స్కూల్కి పిల్లలకి చెప్పాలనుకుంటే ఇబ్బంది పడుతున్నారు. అలాగే చాలా మంది ప్రజలు మళ్ళీ ప్రజలు రాకపోకలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మారుమూల కాబట్టి అవును, ప్రమాణం సాక్షిగా, దేవుడు సాక్షిగా, ఆకాశం సాక్షిగా, భూమి సాక్షిగా, గంగ సాక్షిగా చెప్తాను. మన పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే ఇది చాలా పొట్టిగా ఉంది బ్రిడ్జ్ అయితే, ఎత్తైన బ్రిడ్జ్ అయితే ప్రజలకు ఇబ్బంది ఉండదని మన పెద్ద ఆయన అయితే చెప్తున్నారండి. ఈ విధంగా అన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో బ్రిడ్జి యొక్క ఫలితం ఇట్లా ఉందన్నమాట. వర్షానికి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వర్షం రావడం వల్ల బ్రిడ్జి యొక్క వాటర్ పొంగి రావడం వల్ల ఇటు నుంచి అటు నుంచి రాకపోకలు ఆగిపోతాయి. బస్సు వచ్చే ఈరోజు అయితే బస్సు అయితే రాలేదు. అలాగే ద్విచక్ర వాహనాలు కూడా నడపలేని పరిస్థితి అనమాట. ఇట్లా ట్రైబల్స్ అయితే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు అన్నమాట. ఈ విధంగా చాలా అంటే చాలా మా ట్రైబల్స్ పీపుల్స్ అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి వాటర్ తక్కువ ఉంది కనుక నడగలుగుతున్నారు, వాహనాలు నడిపించగలుగుతున్నారు. వాటర్ అయితే హెవీగా వస్తే కనుక చాలా కష్టమైతే పడుతున్నారండి. చూడండి చాలా అంటే చాలా హెవీగా వస్తుందండి వర్షం అయితే. వర్షం రావడంతో పాటు గడ్డితో పొంగుతూ వెళ్తుంది అనమాట. చాలా కష్టపడుతున్నారు మా గిరిజన ట్రైబల్స్ అయితే. చూడండి ఎట్లా ఉందో. దండిగాం కురుకుటి మధ్యనటువంటి వంతెన యొక్క పరిస్థితి ఇట్లా ఉంది పరిస్థితి. ప్రభుత్వం దయించి ఎత్తైన బ్రిడ్జి కట్టాలనే ఉద్దేశంతో అయితే గిరిజనులు యొక్క ఆందోళన పడుతున్నారు. చూడండి వాటర్ ఎలా పొంగుతూ వస్తుంది. చాలా అంటే చాలా అండి. చూడండి